వెల్కమ్ టు డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్. శ్రీకాకుళంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే శ్రీకాకుళం జిల్లా కంచిలి హైవే పైనైతే ఈ రోడ్డు ప్రమాదం సంభవించింది. కారు స్తంభాన్ని ఢీకొన్న ఘటన చోటు చేసుకుంది. దానికి సంబంధించిన విజువల్స్ చూస్తూ ఉన్నాము. అయితే ప్రెజెంట్ ఆ కారులో ఉన్న వాళ్ళే ఒక స్తంభాన్ని ఢీకొట్టిన ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదం ఏ విధంగా జరిగిందో చూద్దాం. విశాఖ సీతమ్మ దారి నుంచి కూడా వీరందరూ ఒడిశాలో జాజీపూర్ వెళ్తున్నారు. అయితే ఆ కారులోనే జాజీపూర్ బయలుదేరారు. జాబీపూర్ అమ్మవారి దర్శనం కోసం అయితే వారందరూ కూడా బయలుదేరటం జరిగింది. అయితే 7 మాత్రం జాబీపూర్ అమ్మవారి దర్శనం కోసం డ్రైవర్తో సహా 7 బయలుదేరారు. అయితే కొజారియా దగ్గరికి రాగానే డ్రైవర్ నిద్రమత్తులకు వెళ్ళిపోవటం జరిగింది. అయితే జనరల్గా కూడా ఇలాంటి ఘటనలు ఎక్కువగా కూడా ట్రావెల్ చేసేటప్పుడు డ్రైవర్ విశ్రాంతి లేకుండా ఉన్న సమయంలో నిద్రమత్తులకు జారినప్పుడు కూడా ఇటువంటి యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. అయితే అప్పుడు కంచిలి హైవే మీద ఉన్నప్పుడు ఆయన నిద్రమత్తులకు జారటం జరిగింది. ఇక వెంటనే కూడా అక్కడ పక్కనే ఉన్న స్తంభం ఏదైతే ఉందో ఎలక్ట్రిక్ పోల్ దాన్ని ఢీకొనటం అనేది జరిగింది. ఢీకొన్న తర్వాత అందరూ కూడా గాయపడ్డారు. అయితే మనం చూస్తూ ఉన్నాం ఆ మహిళ ఆ రక్తపు మడుగులోనే అక్కడ కారులో ఉన్న దృశ్యాలను మనం చూస్తున్నాం. కారు పూర్తిగా దెబ్బతిన్నది. ఇది డెఫినెట్గా కూడా ఒక ఘోర రోడ్డు ప్రమాద ఘటన. అయితే హైవే పక్కనే ఉన్న స్తంభాన్ని ఢీకొన్నది కారు. అయితే ప్రమాదంలో కదిరి సోమేశ్వరరావు, లావణ్య, స్నేహ గుప్తా మృతి చెందారు. అయితే ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 4 మృతి చెందటం అనేది జరిగింది. వాళ్ళ పేర్లు కదిరి సోమేశ్వరరావు, లావణ్య, స్నేహ గుప్తాగా అయితే గుర్తించారు. అయితే మరో 2 కండిషన్ ప్రజెంట్ సీరియస్గా ఉంది. అయితే ఈ ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటనేది కూడా మా ప్రతినిధి రాముని అడిగి తెలుసుకుందాం. రాము, అసలు ఈ యాక్సిడెంట్ ఏ టైంలో జరిగింది, కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? లావణ్య, ఇచ్చాపురంకి సమీపంలో ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 16 నంబర్ జాతీయ రహదారిపై కంచిలి మండలం దగ్గర పెద కోజియా దగ్గరలో కూడా యాక్సిడెంట్ జరిగింది. ఉదయం వీళ్ళు ఒకే కుటుంబానికి చెందిన 6 ఒకే కారులో ప్రయాణిస్తూ ఒడిశాలోని జాజ్పూర్ దగ్గర అమ్మవారి టెంపుల్ దర్శించుకోవడానికి బయలుదేరి వెళ్ళారు. ఇదే సమయంలో 11, 12 మధ్య సమయంలో పెద్ద కోజియా సమీపం వెళ్ళిన తర్వాత ఎవరైతే డ్రైవింగ్ సీట్ లో ఉన్న రాజేష్ కి ఒకసారిగా నిద్ర రావడంతో ఆ పక్కనే ఉన్న కరెంటు స్తంభాన్ని కుదరడంతో అక్కడి నుంచి కారు బోల్తాలు పడి ఈ ప్రమాదంలో అక్కడికక్కడే సోమేశ్వరరావు చనిపోయారు. మరో 2 ఎవరైతే లావణ్య, స్నేహ గుప్తాని 108 లో అక్కడ స్థానికంగా ఉన్న సోంపేట తల్లిస్తుండగా మరి 108 లో మార్గ మధ్యలో చనిపోయారు. మరొకరు రాధిక పరిస్థితి విషమంగా ఉంది. రాధికాని ప్రస్తుతం అయితే శ్రీకాకుళం ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆవిడ పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. మరొక 2 రాజేష్, మరోవైపు సుబ్బలక్ష్మి, వీరిద్దరు సేపు సుబ్బలక్ష్మి అయితే సోంపేట హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. రాజేష్ అనే వ్యక్తి, వీళ్ళంతా రాజేష్, వీళ్ళంతా కూడా 6 ప్రయాణిస్తున్నారు. వీళ్ళంతా ఒకే కుటుంబానికి చెందినవారు. సోమేశ్వరరావు అనే వ్యక్తి తెలంగాణకి చెందిన భద్రాచలంకి చెందిన వ్యక్తి. రాజేష్ కి తోటలుడు. రాజేష్ డ్రైవింగ్ సీట్ లో ఉన్నాడు. ఈ సోమేశ్తో పాటు సోమేశ్వరరావు పక్కన భార్య రాధిక కూడా కూర్చొని ఉన్నారు. మరోవైపు రాజేష్ డ్రైవింగ్ లో ఉన్నాడు. రాజేష్ భార్య లావణ్య కూడా వెనకాల సీట్ లో ఉన్నారు. లావణ్యతో పాటు లావణ్య కుమార్తె స్నేహ గుప్తా కూడా వెనకాల సీట్ లో ఉన్నారు. మరోవైపు సుబ్బలక్ష్మి అనేది మరొక ఆవిడ కూడా అదే కారులో ఉన్నారు. రాజేష్ అత్తగారిగా మనకు తెలుస్తుంది. మొత్తమే చూసి వీరంతా కూడా సెలవులు రావడం వల్ల వీళ్ళంతా కుటుంబం అంతా బయలుదేరి వీరు అంటే ఒడిశాలోని జాజ్పూర్ టెంపుల్, అమ్మవారి టెంపుల్ కి వెళ్ళాలని నిర్ణయించుకున్నట్టు ఉంది. ఉదయాన వీళ్ళంతా బయలుదేరారు. ఇక్కడి నుంచి సుమారుగా విశాఖపట్నం నుంచి సుమారుగా ఇచ్చాపురానికి ఒక 10 కిలోమీటర్ల ముందు అంటే ఇంచుమించుగా 220 కిలోమీటర్లు ప్రయాణించారు. అక్కడి నుంచి వీళ్ళు జాజ్పూర్ వెళ్ళాలంటే కనీసం అక్కడి నుంచి మరొక 150-200 కిలోమీటర్ ప్రయాణం చేస్తుంది. ఈ సమయంలోనే ఈ వాతావరణం గత 4 రోజుల నుంచి కూడా వాతావరణం చాలా చల్లగా ఉంది. వర్షం పడుతుంది. మరోవైపు వర్షం తగ్గిందనేసరికి కూడా చలిగాలులు విపరీతంగా ఉన్నాయి. చల్లగాలి వేస్తుంది. ఇదే సమయంలో కంచిలి మండలం పెద్ద కోర్జియా సమీపంలోకి వెళ్ళిన తర్వాత రాజేష్ ఎవరైతే ఉన్నారో రాజేష్ కి ఒకసారిగా నిద్ర వచ్చిన వెంటనే కూడా ఆయన స్తంభానికి గుద్దినట్టు కూడా ఆయన మాటలను రాజేష్ చెప్పారు. నిద్ర రాగానే వెంటనే నేను స్తంభానికి గుద్దిన తర్వాత కారు పల్టీలు కొట్టడంతో ఒకేసారిగా అక్కడికక్కడే కూడా సోమేశ్వరరావు చనిపోయారు. మరోవైపు స్నేహ గుప్తా 18 ఏళ్ల అమ్మాయి కూడా పాట్నాలో కూడా అమ్మాయి IIIT చదివినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు లావణ్య ఎవరైతే ఉన్నారో రాజేష్ భార్య, డ్రైవింగ్ సీట్ లో ఉన్న రాజేష్ భార్య లావణ్య చనిపోయింది. సుబ్బలక్ష్మి ట్రీట్మెంట్ తీసుకుంటుంది. రాధిక అయితే పరిస్థితి క్రిటికల్ గా ఉంది. మొత్తం మీద వీళ్ళంతా కూడా ఒక అమ్మవారి టెంపుల్ కి దర్శనం కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం జరగడం చాలా ఘోరం అని చెప్పవచ్చు. మొత్తం ఒకే కుటుంబానికి చెందిన 3 మరణించారు. రాధిక పరిస్థితి అయితే క్రిటికల్ గా ఉంది. రాధిక పరిస్థితి అయితే డాక్టర్లు అయితే మరి కొద్ది గంటలు అయితే కానీ చెప్పలేమని చెప్తున్నారు.
మొత్తం మీద చూస్తే ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోవడం, మరోవైపు ఇద్దరు గాయపడడం, రాధిక ఇంకొక మహిళ పరిస్థితి క్రిటికల్ గా ఉండడంతో కుటుంబం అంతా కూడా శోక సముద్రం ఉంది. ఒక రాజేష్కి సంబంధించిన ఫ్యామిలీ అంతా కూడా విశాఖపట్నం సీతందారులో ఉంటారు. ఈ ఎవరైతే సోమేశ్వరరావు ఉన్నారో సోమేశ్వరరావు భార్య రాధిక వాళ్ళంతా కూడా తెలంగాణ దగ్గర భద్రాచలం నుంచి వీరు వైజాగ్ వచ్చి వీళ్ళంతా కలిసి కూడా ఒరిస్సా జాజ్పూర్కి వెళ్తున్నట్టుగా మనకు తెలిసింది. దీనికి సంబంధించి అయితే పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి దర్యాప్తు జరుగుతుంది. దర్యాప్తు సంబంధించి అయితే ఇంచుమించుగా అక్కడ జరిగిన వాస్తవాలంతా డ్రైవింగ్ సీట్ లో ఉన్న రాజేష్ చెప్పడం జరిగింది. నిద్ర రావడం వల్ల ఒకసారిగా నేను అక్కడ స్తంభానికి గుద్దడంతోనే ఇది జరిగింది. అంటే నా భార్య లావణ్య కూడా చనిపోయినట్టు కూడా రాజేష్ అయితే స్పష్టం చేయడం జరిగింది. మరోవైపు తోటలుడు ఎవరైతే సోమేశ్వరరావు తన తోటలుడిగా తెలుస్తోంది. వీళ్ళంతా కలిసి విహారయాత్రకి మీన్స్ టెంపుల్ కి దర్శనం కోసం వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఒకే కుటుంబానికి చెందిన వారు ముగ్గురు చనిపోవడం, మరొకరికి పరిస్థితి విషమంగా ఉండడం, మరిద్దరికి గాయాలయ్యి అంతా కూడా శోక సముద్రంలో వారి కుటుంబాలన్నీ కూడా మొత్తం మీద చూస్తే పరిస్థితి స్థానికులంతా కూడా అక్కడ యాక్సిడెంట్ అయిన వెంటనే కూడా 108 పిలిపించి వీరందరినీ కూడా హాస్పిటల్ తరలించారు. హాస్పిటల్ తరలిస్తున్న సమయంలోనే స్నేహ గుప్తా, లావణ్య చనిపోయారు. మరోవైపు అక్కడ సుబ్బలక్ష్మిని సోంపేట హాస్పిటల్ చేర్చారు. ఆవిడ పరిస్థితి బాగానే ఉంది. రాజేష్ అయితే ప్రస్తుతానికి సేఫ్ ఉండడం. మొత్తం మీద ఒకే కుటుంబానికి సంబంధించి ముగ్గురు చనిపోవడం, మరొక పరిస్థితి విషమంగా ఉండడంతో ఆ కుటుంబం అంతా కూడా శోక సముద్రంలో మునిగిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ రాము. జాబీపూర్ అమ్మవారి దర్శనానికి వెళ్తున్న కుటుంబ సభ్యులు 7 కూడా ఘోర ప్రమాదానికి గురవటం మాత్రం ప్రజెంట్ విషాదకర వార్తగా నిలిచింది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఒకే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు. రాజేష్ అదేవిధంగా సోమేశ్వరరావు వీళ్ళిద్దరూ కూడా తోటల్లుళ్ళు. వీళ్ళిద్దరూ వాళ్ళ ఫ్యామిలీతో కలిసి అయితే ప్రజెంట్ అమ్మవారిని దర్శించుకుందామని చెప్పి కొంత సెలవులు కూడా రావడంతో అమ్మవారిని దర్శించుకుందామని చెప్పి వారందరూ కూడా బయలుదేరారు ఇంటి నుంచి. అయితే సోమేశ్వరరావు భద్రాచల వాసిగా తెలుస్తుంది. సోమేశ్వరరావు అలానే రాధిక వీళ్ళిద్దరూ కూడా దంపతులు. అయితే వీళ్ళిద్దరిలో సోమేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. వెంటనే కూడా ఇక రాధిక పరిస్థితి ప్రజెంట్ చికిత్స పొందుతుంది. కానీ ఆమె పరిస్థితి కూడా చాలా క్రిటికల్గా ఉన్నట్లయితే తెలుస్తుంది. ఇక మరోవైపు చూస్తే రాజేష్ ఎవరైతే ఇతను విశాఖవాసి, అదేవిధంగా రాజేష్ వైఫ్ లావణ్య, తన అత్త సుబ్బలక్ష్మి వీళ్ళతో కలిసి అయితే తిను విహారయాత్రకు బయలుదేరారు. అయితే ప్రజెంట్ రాజేష్ పరిస్థితి బాగానే ఉంది. అదేవిధంగా అత్తగారు తన అత్త అయిన సుబ్బలక్ష్మి పరిస్థితి కూడా ప్రజెంట్ బాగానే ఉంది. వాళ్ళు గాయపడ్డారు. అయితే వాళ్ళకి చికిత్స కొనసాగుతుంది. రాజేష్ వైఫ్ లావణ్య తనైతే మృతి చెందడం అనేది జరిగింది. ఇక వీరితో పాటు ఉన్న ఇంకొక అమ్మాయి స్నేహ గుప్తా, తను అరౌండ్ కూడా ఒక 18 ఇయర్స్ ఉంటుంది. ప్రజెంట్ తన ఎడ్యుకేషన్లో ఉంది. అయితే తను కూడా దీంట్లో మృతి చెందడం అనేది జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా జాబీపూర్ అమ్మవారి దర్శనం కోసం ఈ 7 ఫ్యామిలీ మెంబర్స్ ఒకే కారులో బయలుదేరటము, అయితే ఈ ప్రమాదం జరగటం ఇన్ బిట్వీన్ అంటే నిద్రమత్తులో అనుకోకుండా కూడా నిద్రమత్తులో కంటిన్యూస్ డ్రైవింగ్ వల్ల నిద్రమత్తులోకి రాజేష్ జారుకోవడం జరిగింది. ఇక వెంటనే కూడా ఏదైతే పక్కనే ఉందో ఆ హైవే పక్కన కంచిలి హైవే పక్కన ఒక స్తంభం ఉంది, ఎలక్ట్రిక్ పోల్స్ ఉంటాయి. అయితే ఆ ఎలక్ట్రిక్ పోల్ని ఢీకొన్న వెంటనే కూడా ఆ కారు పల్టీలు కొట్టడం అనేది జరిగింది. ఇక పల్టీలు కొట్టిన వెంటనే కూడా అక్కడికక్కడే కూడా సోమేశ్వరరావు అదేవిధంగా లావణ్య వీళ్ళిద్దరూ కూడా మృతి చెందడం అనేది జరిగింది. ప్రజెంట్ రాధిక వీళ్ళ పరిస్థితి క్రిటికల్గా ఉంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా అమ్మవారి దర్శనం కోసం బయలుదేరిన ఫ్యామిలీ ఈ విధంగా ఘోర రోడ్డు ప్రమాదానికి గురవటం మాత్రం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది ఆ గ్రామంలో.